మనం ప్రతిరోజు టైం చూసుకుంటాం, నావిగేషన్ కోసం మ్యాప్స్ వాడుతుంటాం కదా. కానీ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్నే విశ్లేషించుకోబోతున్నాం. అదేంటంటే, అసలు మన కంటికి కనిపించకుండా భూమి చుట్టూ అల్లుకుని ఉన్న ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ గురించి. మనం భూమి మీద ఎక్కడున్నాం, టైం ఎంతవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పగలిగే ఈ సిస్టమ్ అసలు ఎలా నిర్మించారో తెలుసుకుందాం. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. అయితే మనం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఒకసారి ఊహించుకుందాం. ఎటూ చూసినా నీళ్లే ఉన్న ఒక అనంతమైన మహాసముద్రంలోనో లేదా దారితన్నులేని ఎడారిలో ఉన్నామనుకోండి. అక్కడ ఎలాంటి గుర్తులు ఉండవు కదా. మరి అలాంటి చోట మనం ఖచ్చితంగా ఎక్కడున్నామో వేరే వాళ్ళకి ఎలా చెప్పగలం? అసలు ఈ పెద్ద భూమి మీద ఒక చిన్న పాయింట్ని ఎలా పిన్పాయింట్ చేయొచ్చు? ఈ అతి పెద్ద నావిగేషనల్ పజిల్ను మనవాళ్లు ఎలా సాల్వ్ చేశారనేది మనమిప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. భూమి అసలు ఆకారం ఏంటి అనే దగ్గర మొదలుపెట్టి అక్షాంశాలు, రేఖాంశాలు, ఆ తర్వాత వాటితో ఏర్పడే గ్లోబల్ గ్రిడ్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా టైంని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేవి ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మొదటి భాగం, అసలు మన గ్రహం భౌతికంగా ఎలా ఉంటుంది, దాని నిజమైన ఆకారమేంటో చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే, భూమి ఖచ్చితమైన గుండ్రటి బంతిలా ఉండదు. అది మధ్యలో కాస్త ఉబ్బిపోయి ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొంచెం చదునుగా ఉంటుంది కదా. ఈ ఆకారాన్ని మనం పర్ఫెక్ట్గా చూడాలంటే మనకి ఎదురుగా ఉండే ఒకే ఒక బెస్ట్ మోడల్ మన గ్లోబ్. ఇది భూమికి ఖచ్చితమైన నమూనా. ఒక గుండటి బంగాళాదుంపకి మధ్యలో ఒక పొడవాటి సూదిగుచ్చితే ఎలా ఉంటుంది? మన గ్లోబ్ కూడా అచ్చం అలాగే ఒక వంగిన అక్షం మీద తిరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, నిజమైన భూమికి అలాంటి ఇనుప సూదిలాంటిదేమీ ఉండదు. అదొక ఊహాత్మక రేఖ మాత్రమే. దాని ఆధారంగానే భూమి పశ్చిమం నుండి తూర్పుకు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు రెండో భాగం, భూమి మోడల్ ఎలా ఉంటుందో అర్థమైంది కాబట్టి దీన్నే అడ్డంగా విభజించే మొదటి సెట్ ఊహాత్మక రేఖల గురించి మాట్లాడుకుందాం. భూమిని స్టడీ చేయడానికి మనకొక రిఫరెన్స్ పాయింట్ కావాలి కదా. దానికి వాడే అత్యంత ముఖ్యమైన లైన్ భూమధ్య రేఖ. ఇది 0 డిగ్రీల దగ్గర ఉండి భూమిని ఖచ్చితంగా 2 సమాన భాగాలుగా కట్ చేస్తుంది. పైన ఉత్తరార్ధగోళం, కింద దక్షిణార్ధగోళం. ఈ భూమధ్యరేఖ నుంచి మనం ధృవాల వైపు అంటే పైకి లేదా కిందికి వెళ్తున్న కొద్దీ గీసే ఈ సమాంతర వృత్తాలు సైజులో చిన్నవిగా మారుతూ వస్తాయి. ఈ అడ్డగీతల్లో కర్కటరేఖ, మకరరేఖ, ఆర్క్టిక్ వలయం, అంటార్క్టిక్ వలయం అనేవి చాలా ఇంపార్టెంట్ మార్కర్స్ అన్నమాట. అసలు ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటారా? ఇవి కేవలం గీతలు కాదు, ఇవి మన భూమి మీద వాతావరణాన్ని పర్ఫెక్ట్గా విడదీస్తాయి. సూర్యుడు నడినెత్తిన ఉండి మండిపోయే ఉష్ణమండలమెక్కడుంది, కాస్త కూల్గా ఉండే సమశీతోష్ణమండలాలెక్కడున్నాయి, అలాగే ఎప్పుడూ గడ్డకట్టే చలి ఉండే శీతలమండలాలెక్కడున్నాయో ఈ రేఖలే మనకు స్పష్టంగా చెబుతాయి. అసలు ధృవాల దగ్గర అంత భయంకరమైన చలి ఎందుకుంటుందో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక టార్చ్ లైట్ తీసుకోండి. ఆ కాంతి నేరుగా పడితే ఫోకస్డ్గా చాలా వేడిగా ఉంటుంది. అదే కొంచెం వాలుగా పడితే ఆ లైట్ స్ప్రెడ్ అయిపోయి వేడి బాగా తగ్గిపోతుంది. మన సూర్యకిరణాలు కూడా ధృవాల దగ్గర అచ్చం అలాగే వాలుగా పడతాయి. అందుకే అక్కడ వాతావరణం అంత చల్లగా ఉంటుంది. ఇప్పుడు మూడవ భాగంలోకి వద్దాం, అదే రేఖాంశాలను కొలవడం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాతావరణం గురించి చెప్పడానికి ఈ అక్షాంశాలు బాగానే పనిచేస్తాయి. కానీ ఒక లొకేషన్ని ఖచ్చితంగా చెప్పాలంటే మాత్రం ఇవి అస్సలు సరిపోవు. ఉదాహరణకు చూస్తే పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా దీవులు, మన హిందూ మహాసముద్రంలోని మారిషస్ దీవులు, ఈ రెండూ కూడా సరిగ్గా 20 డిగ్రీల దక్షిణ అక్షాంశంపైనే ఉన్నాయి. కానీ చూస్తే వాటి మధ్య వేల మైళ్ల దూరం ఉంది కదా. మరి కేవలం ఈ అడ్డగీతల్ని బట్టి అడ్రస్ ఎలా చెప్పగలం? చెప్పలేం. నావిగేషన్లో ఉన్న ఈ అతిపెద్ద లోపాన్ని సరిదిద్దడానికే మనకు ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి నిలువుగా గీతలు గీయాల్సిన అవసరం వచ్చింది. ఈ అడ్డంగా ఉన్న అక్షాంశాలను క్రాస్ చేస్తూ వెళ్లే ఆ నిలువు రేఖలనే మనం రేఖాంశాలు అంటాం. ఈ అడ్డుగీతలు, నిలువుగీతలు కలిస్తేనే ఒక పర్ఫెక్ట్ నెట్వర్క్ రెడీ అవుతుంది. అయితే ఇక్కడొక్క చిన్న ప్రాబ్లం ఉంది. అక్షాంశాలైతే సైజును బట్టి గుర్తుపట్టొచ్చు, కానీ నిలువుగా ఉండే రేఖాంశాలన్నీ ఒకే పొడవు ఉంటాయి. అందుకే ఎక్కడో ఒక చోట స్టార్టింగ్ పాయింట్ని ఫిక్స్ చేయాలి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కలిసి లండన్లోని గ్రీనిచ్ గుండా వెళ్లే రేఖను ప్రధాన రేఖాంశంగా అంటే 0 డిగ్రీలుగా డిసైడ్ చేశాయి.
అక్కడి నుండి తూర్పుకి 180 డిగ్రీలు, పడమరకి 180 డిగ్రీలు లెక్క పెడతారన్నమాట. 4వ భాగం గ్లోబల్ గ్రిడ్. ఇప్పుడు ఈ 2 రకాల ఖండన రేఖలను కలపడం ద్వారా తయారైన అసలైన బ్లూప్రింట్తో మనం ఏం చెయ్యొచ్చో చూద్దాం. చిన్నప్పుడు మనం గ్రాఫ్ పేపర్ మీద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ పాయింట్స్ని పెట్టి ఒక లొకేషన్ మార్క్ చేసేవాళ్ళం గుర్తుందా? అచ్చం అలాగే పనిచేస్తుందిది. అడ్డు వరుసలకు ఏ నుండి ఈ వరకు, నిలువు వరుసలకు 1 నుండి 5 వరకు పేర్లు పెట్టి ఎక్కడైనా ఒక పాయింట్ పెడితే ఆ 2 గీతలు ఎక్కడైతే క్రాస్ అవుతాయో ఆ ఖండన బిందువే దాని ఖచ్చితమైన అడ్రస్ అన్నమాట. ఇదే లాజిక్ను మొత్తం మన భూమికి అప్లై చేస్తే ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మన అస్సాంలోని ధుబ్రీ అనే ప్రాంతం ఎక్కడుందో కొనుక్కోవాలనుకోండి. సింపుల్. 26 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 40 డిగ్రీల తూర్పు రేఖాంశం కరెక్ట్గా ఎక్కడైతే క్రాస్ అవుతాయో మ్యాప్లో అదే ధుబ్రీ లొకేషన్. ఎంత పర్ఫెక్ట్ సిస్టమో కదా. ఇక 5వ మరియు అత్యంత ఆసక్తికరమైన భాగం కాలాన్ని లెక్కించడం. ఈ నిలువు రేఖాంశాలు కేవలం దూరాన్ని, లొకేషన్ని చెప్పడానికే కాదండోయ్, ప్రపంచవ్యాప్తంగా మన టైంని క్యాలిక్యులేట్ చేయడానికి వాడే అసలైన మెకానిజం కూడా ఇవే. అది ఎలాగంటే, భూమి పశ్చిమం నుండి తూర్పుకు 360 డిగ్రీలు తన చుట్టూ తాను పూర్తిగా ఒకసారి తిరగడానికి 24 గంటలు పడుతుందని మనకు తెలుసు. అంటే సింపుల్గా లెక్కేస్తే గంటకి ఖచ్చితంగా 15 డిగ్రీలు భూమి రొటేట్ అవుతుందన్నమాట. ఈ మ్యాథ్స్ మనకు ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతోంది. గ్రీనిచ్ రేఖ నుంచి మనం తూర్పు వైపు వెళ్తున్నప్పుడు ప్రతి 15 డిగ్రీలకి టైం కరెక్ట్గా 1 గంట ముందుకు వెళ్తుంది. అదే పశ్చిమం వైపు వెళ్తే 1 గంట వెనక్కి వెళ్తుంది. ఇంకోలా చెప్పాలంటే భూమి 1 డిగ్రీ తిరగడానికి ఖచ్చితంగా 4 నిమిషాల సమయం పడుతోందన్నమాట. కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. ప్రతి రేఖాంశానికి టైం మారిపోతుంటే ఎలా? ఉదాహరణకి మన ఇండియాలోనే గుజరాత్కి, అస్సాంకి మధ్య స్థానిక సమయంలో దాదాపు 1:45 నిమిషాల తేడా వచ్చేస్తోంది. మరి ట్రైన్స్ ఎప్పుడు బయలుదేరాలి, ఆఫీసులు ఎప్పుడు తెరవాలి? నానా గందరగోళం గదా. అందుకే దేశాలన్నీ ఒక ప్రామాణిక సమయాన్ని లేదా స్టాండర్డ్ టైంని ఫాలో అవుతాయి. మన ఇండియన్ స్టాండర్డ్ టైం వల్లే లండన్లో మధ్యాహ్నం 2 గంటలకయ్యే క్రికెట్ మ్యాచ్ని ఇండియా అంతటా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా రాత్రి 7:30కి మనం హాయిగా చూడగలుగుతున్నాం. ఇదంతా తెలుసుకున్నాక ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ భూమిని చుట్టుముట్టే ఈ అదృశ్య, ఖచ్చితమైన గణితరేఖల సిస్టమ్ గనక లేకపోతే ఆధునిక సమాజం ఆ అనంతమైన సముద్రాల్లో దారి తప్పకుండా ఎలా ప్రయాణించేది? కనీసం ఒక చిన్న గ్లోబల్ ఈవెంట్ను ప్రపంచమంతా ఒకేసారి ఎలా కనెక్ట్ చేసుకోగలిగేవాళ్లం? ఈ గీతలే లేకపోతే మన ప్రయాణం, మన పురోగతి ఎంత దారుణంగా ఉండేదో కదా.